ప్రతిపాడు నియోజకవర్గంలో ప్రతిపాడులో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ సజావుగా జరగాలి. ఎమ్మెల్యే డాక్టర్ బూర రామాంజనేయులు. ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్ కార్యక్రమంలో భాగంగా ప్రతిపాడులో బూత్ నెంబర్ 189లో ప్రతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూర్ల రామాంజనేయులు ఇంటింటికి వెళ్లి ఓటరు నమోదు సవరణల ప్రక్రియను స్వయంగా పరిశీలించి కుటుంబ సభ్యులకు బూత్ లెవెల్ అధికారులతో BLO ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనది. అర్హులు ఎవరూ ఓటరు నమోదు కాకుండా మిగిలిపోకూడదని ఎమ్మెల్యే అధికారులకు స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లోపాలు లేకుండా సజావుగా సాగేలా చూడాలని, అక్కడున్న BLO మరియు BLAలకు తగు సూచనలు చేసి ప్రతి ఒక్కరిని భాగస్వామ్యులను చేస్తూ బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని అధికారులకు ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు మరియు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో సర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ, ఆ రివిజన్లో ఓటర్స్ని 2002 ఓటర్ లిస్టుతో 2026 ఓటర్ లిస్టుతో సరిచూసి 2 చోట్ల కూడా పేర్లు ఉన్నట్లయితే వారికి కేవలం ఒక రీసెంట్ ఫోటో, మొబైల్ నంబరు, సంతకం చేస్తే సరిపోతుంది. ఎందుకంటే 2 చోట్ల కూడా ఉంది కాబట్టి. ఒకవేళ ఎక్కడైనా 2002లో పేరుండి 2026లో లేకపోయినా, లేదా 2026లో పేరుండి 2002లో లేకపోయినా మ్యాపింగ్ కాలేదు కాబట్టి వాళ్ళకు మాత్రం ఒక గుర్తింపు కార్డు, అది ఆధారే ఇవ్వాలని ఏం లేదు, ఆధార్ ఆప్షన్. ఎందుకంటే చాలామందికి ఆధార్ ఇవ్వడం ఇష్టం ఉండదు. కాబట్టి ఆధార్ ప్లేస్లో వాళ్ళకి ఏదైనా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఐడి, గవర్నమెంట్ నుంచి ఒక పెన్షన్ పొందినా, లేదా ఒక D-ఫార్మ్ పట్టా పొంది ఉన్నా, లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఏదో ఒక గుర్తింపు కార్డు చూపితే చాలు, జిరాక్స్ కార్డు. సో ఈ రకంగా చేసి వాళ్ళు కూడా రీసెంట్ ఫోటో ఇచ్చి సంతకం పెడితే సరిపోతుంది, మొబైల్ నంబర్ ఇచ్చి. ఈ చిన్న ప్రాసెస్ అయితే ఇక్కడ BLOలు ఎవరైతే ప్రభుత్వం ద్వారా ఎలక్షన్ కమిషన్ నియమ నిబంధనలు అనుసరించి పనిచేయాల్సినటువంటి BLOస్ ఈ చిన్న విషయాన్ని అర్థం చేసుకోక, ఇప్పటి వరకు నేను చూసింది కాన్స్టిట్యున్సీలో అన్ని గ్రామాల్లో తిరుగుతున్నాం, ఫస్ట్ ఫారాలు ఇచ్చి వెళ్ళిపోతున్నారు. దాని గురించి వివరించాలి, ఇదో ఈ ఫారంలో ఈ కాలమ్స్లో ఇది ఫిలప్ చేయాలి, ఈ కాలంలో ఇది ఫిలప్ చేయాలి, మీకు తెలిసినంత వరకు మీరు ఫిలప్ చేయండి, మీకు తెలియకపోతే మళ్ళీ మేము వచ్చి ఫిలప్ చేస్తామని మాట చెప్పాలి. తర్వాత ఇంకొక విషయం కూడా ఏంటంటే, BLAలు పొలిటికల్ పార్టీ తరఫున ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, పర్మిషన్ మేరకే వాళ్ళందరూ కూడా దే ఆర్ బీయింగ్ అపాయింటెడ్. సో వాళ్ళని మాట్లాడడం, వాళ్ళతో కలిసి పనిచేయడం అనేటువంటిది చేయాలి. అంతే తప్ప వాళ్ళ మీటింగ్కి వీళ్ళు హాజరు కావాల్సిన పని లేదు, వీళ్ళ మీటింగ్కి వాళ్ళు హాజరు కావాల్సిన పని లేదు. పొలిటికల్గా అది సరిపోదు. కానీ రిగార్డింగ్ ఎలక్ట్రాల్కి సంబంధించి ఓటర్ యొక్క విషయాలు తెలుసుకునే విషయంలో ఇద్దరు కలిసి పనిచేయాలి. ఇద్దరు ఆ ఇంటి దగ్గర ఉంటేనే BLOకి తెలియని విషయాలు BLA చెప్పగలడు. BLA చెప్పినవన్నీ BLO వినాలని కూడా ఏం లేదు. కాబట్టి ఇద్దరు ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ వివరాలు అప్పటికప్పుడే రాస్తే బాగుంటుంది. ఇప్పటి వరకు ఫారాలు ఇవ్వడం అనేది 100% అయిపోయింది. కానీ ఫారాలు నింపి తిరిగి తీసుకొని డిజిటలైజ్ చేయడం మాత్రం 10% కూడా మించలేదు. ఎందుకంటే 7.2% ఉంది. ఇది ఇంకా చాలా తక్కువ, ఇంకున్నది మనకు 15 రోజులు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా దీని మీద పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా ఓటర్లు ఈరోజు మేము వెళ్ళాం, ముట్లూరుకి వెళ్ళాం, సంబరాలుగా అసలు ఈ కార్యక్రమాన్ని చేసుకుంటున్నారు. ఒక పండగ వాతావరణంలో ఉంది. అయితే దానికి తగినట్టుగా BLOలు పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకొక విషయం కూడా నేను గమనించాను, BLOలు ఇంటికి వెళ్ళాల్సింది ఎప్పుడు, వాళ్ళు ఇళ్లలో ఉన్నప్పుడు వెళ్ళాలి.
పల్లెల్లో జనరల్గా పత్తిపాడు నియోజకవర్గం గ్రామీణ ప్రాంతానికి సంబంధించింది 5 మండలాలు గ్రామీణ ప్రాంతాలకే సంబంధించి ఉంటాయి, రైతాంగంతో కూడినటువంటివి. సో వాళ్ళు పొద్దునపూట పొలాలకు వెళ్తారు, పొద్దున్నే వెళ్ళిపోతారు, 6-7 కల్లా వెళ్ళిపోతారు. లేదంటే కూలీలుగా ఉన్నటువంటి వాళ్ళు నరేగా పనులకు వెళ్తారు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి వెళ్తారు, లేదా వేరే పనుల మీద వెళ్తారు. మళ్ళీ వాళ్ళు వచ్చేది ఎప్పుడంటే సాయంకాలం వస్తారు. కాబట్టి బిఎల్ఓలు ఇంటికి వెళ్ళాల్సింది మార్నింగ్ వాళ్ళు వెళ్ళే లోపలన్నా వెళ్ళాలి. వాళ్ళు 7-8కి వెళితే అంత లోపలన్నా వెళ్ళాలి, లేదా సాయంకాలం 5 తర్వాత అయినా 8-9 వరకు పనిచేయాలి. అట్లాంటప్పుడు మాత్రమే ఇది అవుతుంది. వాళ్ళు పనులకు పోయినప్పుడు 11 గంటలకో 12 గంటలకు పోతే అక్కడ ఇంట్లో ఎవరు ఉండరు. బిఎల్ఓలు చాలా మంది కూడా ఇప్పుడు ఎందుకంటే గతంలో రెవెన్యూ సిబ్బంది బిఎల్ఓలుగా ఉండేవారు. సో వారికి దీని మీద ఒక అవగాహన అంతా కూడా ఉండేది. ఇప్పుడు సచివాలయం సిబ్బందికి దీని మీద అంత అవగాహన ఉండకపోవచ్చు. కాబట్టి దయచేసి సచివాలయం సిబ్బంది అందరూ కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోండి, సంబంధిత ఎంఆర్ఓ దగ్గర ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఈ పవిత్రమైన కార్యక్రమాన్ని మనం సమర్థవంతంగా చేయడానికి ఉంటుంది. నేను ఒక ఎక్స్ కలెక్టర్గా, ఒక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్గా మీకు అన్ని విధాలుగా సహకరించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉన్నా. సో పత్తిపాడు నియోజకవర్గంలో ఓటర్ల యొక్క రివిజన్ అనేది పకడ్బందీగా జరగాలని నేను ఆశిస్తున్నాను. బ్యాంక్ అకౌంట్ నాట్ నెసరీ, అక్కడ ఉన్న 10 వాటిల్లో ఏదో ఒకటి వాళ్ళకి నచ్చినటువంటిది. బ్యాంక్ అడగాల్సిన పని లేదు, ఆధార్ అడగాల్సిన పని లేదు. వాళ్ళకి నచ్చినటువంటి ఆ 10లో వాళ్ళకి ఏది ఇస్తే దాన్నే తీసుకోవాలి, అంతే తప్ప మనము యూ కెనాట్ డిమాండ్. కొంతమంది బిఎల్ఓలకి కనీసం మళ్ళీ తక్కువ వాళ్ళ అపాయింట్మెంట్ అప్పటి నుంచి కూడా వాళ్ళ సర్వీసెస్ని పకడ్బందీగా ఉపయోగించుకునే విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయింది. ఆ రోజు ఏముంది, బటన్ నొక్కడే కదా, ఆయన ఎక్కడో కూర్చొని బటన్ నొక్కితే వీళ్ళు ఏదో వచ్చిందా పోయిందా అని చూసుకునేవాళ్ళు. నిజంగా వాళ్ళు సమర్థవంతులే. ఇప్పుడు సచివాలయంలో పనిచేసే వాళ్ళు కూడా వెల్ క్వాలిఫైడ్, సమర్థంగా పనిచేసే వాళ్ళని మనం ఉపయోగించుకుంటున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు 2 ఇయర్స్లో చాలా మార్పులు వచ్చాయి. తప్పకుండా వాళ్ళలో కూడా మార్పు వస్తుంది, ఖచ్చితంగా పనిచేస్తాం. డేట్ ఏమైనా పెంచమనేది మొత్తం ఎంటైర్ ఇండియాకి సంబంధించింది కాబట్టి మనకు చేసేస్తాం, షూర్గా చేస్తాం.